సో ఒక్కసారి మీ పియానోతో నాకు ఒక్క సాంగ్. Yeah, sure. Yeah. I'll play that. Okay. ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను. ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినైనా జీవిస్తున్నాను. నీ కష్టంలో నేను ఉన్నాను. కరిగే నీ కన్నీరవుతా నేను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై జీవిస్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ. అంటే నేను ఇట్లా లైవ్లో చూడడం అంటే జనరల్గా బయట చూస్తుంటాం కానీ ఒక మూవీ సాంగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్తో ఇట్లా లైవ్లో పాడడం అనేది చాలా చాలా బాగుంది సార్. ఎట్లా మీరు ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్లో ఉన్నారు కాబట్టి సార్ ఈసారి పెయింటింగ్స్ అని ఏంటి సార్ మాకు ఒక్కసారి? ఈ పెయింటింగ్స్ అని మా సిస్టర్ చేస్తారండి. ఓకే ఓకే, మీ సిస్టర్ even my father was also a good artist. My sister does it now. ఓహ్ నైస్ నైస్, చాలా బాగుంది. పెయింటింగ్స్ అన్నీ కూడా సో I took it as our అంటే నా ఆస్తి లాగా పెట్టేసుకున్నాను. అది ఎలా తీసేసుకుని అక్క నాకు ఇచ్చేసే అని చెప్పేసి. సో యాక్చువల్లీ మీ ఫ్యామిలీ ఎంతమంది సార్? మీ వీఆర్ మొత్తం మేము నలుగురు అది సిబ్లింగ్స్. ఐఎమ్ ది లాస్ట్ అనమాట. ఫస్ట్ పెద్ద అన్నయ్య, హీఈస్ అ ఫిజిక్స్ టీచర్. దెన్ మా అక్క, అండ్ దెన్ అనదర్ బ్రదర్, హీఈస్ అ చార్టెడ్ అకౌంటెంట్. అండ్ సో అందరు డిఫరెంట్ ఉన్నారు సార్. బేసికలీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ నేను, అందరూ కూడా ఎడ్యుకేషన్. మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ అందరూ దే ఆర్ అకాడమిషియన్స్. మీ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అంతా మీలో కనిపిస్తుంది. అలా నేను అనుకోను నేను, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్. అంటే జెనెటిక్గా వాళ్ళు నాకు ఇచ్చింది, ఇట్ హెల్ప్స్. అందుకే మీరు చాలా టీచర్స్ లేకపోయినా ఎవరు లేకపోయినా చాలా క్విక్ లెర్నర్స్ అని తెలుస్తుంది. బికాస్ ఆఫ్ సీక్రెట్స్ యువర్ ఫోర్ ఫాదర్స్. మేబీ yes ఇట్ ఆల్వేస్ హెల్ప్స్. అంటే ఎక్కువగా టీచర్స్ లాయర్స్ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా అడ్వకేట్స్ ఆర్ టీచర్స్ అనమాట. సో బోత్ ద థింగ్స్ హెల్ప్. బట్ గులాబీ తర్వాత మరి అది హెల్ప్ చేయలేదు నాకు మార్కెటింగ్ లో. సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మార్కెటింగ్ అనే పర్సన్, ఆ వర్డ్ మాత్రం చాలా గట్టిగా. అంటే మీరు నో యాక్చువల్లీ ఎందుకంటే నేను ఇన్ ది కార్పొరేట్ వరల్డ్ ఐ స్టిల్ ఐఎమ్ బిజీ జింగిల్ కంపోజర్. నేను నాది స్టార్టింగ్ కూడా అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ నాది ఫీల్డ్. I'm into sales and all that. So I was a very good marketing person in that part of the profession. అది సినిమాకి వచ్చినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా ఇక్కడ నేను మార్కెటింగ్ చేయలేదు అనమాట. నేను అందుకని చేసుకోలేదు. పాయింట్ మీరు అన్ని చేశారు కానీ మీ బిజినెస్ సంబంధించి వాట్ ఎవర్ మీ జాబ్ కి సంబంధించి అండ్ యూ పర్సనల్లీ మీరు మార్కెటింగ్ చేసుకోలేదు అనిపించింది నాకు. అండ్ మీరు అబౌట్ కదా, అంటే ఇప్పుడు చేసుకుంటే ఇంకా మేబీ చేసుకుంటే డెఫినెట్ గా ఇట్ వుడ్ హావ్ హెల్ప్డ్. మేబీ ఇఫ్ ఐ హాడ్ అప్రోచ్డ్ మోర్ డైరెక్టర్స్, మోర్ ప్రొడ్యూసర్స్ ఆ టైంలో హీరోని వాళ్ళని కలిసి అండి నేను వచ్చాను, నేను ఉన్నాను, ఇది నా విజిటింగ్ కార్డ్. సో మేబీ ఐ డిడ్ంట్ డు దట్. yes అట్లా మీరు చేయలేదు. సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఒక మూవీ కాకుండా ఇంకా ఏమైనా మూవీస్ ఇంటర్నేషనల్గా కూడా టాలెంట్ మేనేజర్స్, టాలెంట్ ఆర్టిస్ట్ మేనేజర్స్, వాటికి ప్రాపర్ కంపెనీస్ ఉంటాయి. ఈవెన్ అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ బ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో సింగర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపరేట్గా వాళ్ళ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది ఉంటుంది అనమాట. సో పిఆర్ కంపెనీస్ అనేది.
సో అలా వాళ్ళు హైర్ చేస్తారు. సో దట్ దట్ హెల్ప్స్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ దేర్ టాలెంట్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో మేబీ ఇక్కడ కూడా అలాంటివి చాలా అవసరం. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు వరకు ఇప్పుడనే కాదు, అప్పుడు కూడా. నా ఉద్దేశం అప్పుడు ఉండుంటే ఆబ్వియస్లీ మీరు గులాబీ తర్వాత కనీసం ఇంకొక 50 ఆల్బమ్స్ నాకు వినుండేవారు కదా మన లిజనర్స్ అందరూ. సో మేబీ వాళ్ళు అదంతా లిజనర్స్ వినలేదంటే నేను ఐ డెంట్ హైడ్ ద ప్రాపర్ మార్కెటింగ్ పీపుల్. సో మీరు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇలా మెయింటైన్ చేయడానికి ఒక రీజన్ చెప్పండి. అంటే నేను విన్నాను, బట్ మీరు చెప్తే బాగుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఈ టైంకే మీరు లెగుస్తారు పర్టికులర్గా? యాక్చువల్గా అలా నేను ఐ కీప్ చేంజింగ్, బట్ ఎస్ ఐ మీన్ చాలా ఏళ్ళ నుంచి ఐఎమ్ డూయింగ్ దట్. హెల్త్ వైజ్ కూడా ఇట్స్ గుడ్. అండ్ యా మార్నింగ్ టైమ్స్ ఒకప్పుడు నేను నైట్ అంతా వర్క్ చేసేవాడిని టిల్ మార్నింగ్ 6, సన్ రైజ్ అవుతుంది పడుకునేవాడిని. ఒక్కసారి మాట్లాడు, నేను చూసాను యాక్చువల్గా. సార్ మా కోసం ఒక్కసారి యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది మీ గ్రీనరీది. ఇది నా గ్రీనరీ కాదండి, ఇది ప్రకృతి గ్రీనరీ. సో దాన్ని మనం కాపాడుకోవడం అంతేగాని ఉన్నదాన్ని మనం కాపాడుకోవడం మనం ఏం క్రియేట్ చేసింది కాదు, మనం కట్టింది కాదు కదా. చెట్లు వాటంతటా అవి పెరుగుతాయి, కానీ వాటిని కోయడం మన చేతిలో ఉంటుంది. మనం కోయకపోతే అవి పెరుగుతాయి. అందుకని నేను గార్డెన్ కూడా ఎక్కువగా నేను ట్రిమ్మింగ్ చేయను, ఎందుకంటే వాటి డైరెక్షన్లో వాటిని పెరగనివ్వాలి. ఇందాక చెప్పాను కదా, నేర్పకూడదు, నేర్చుకునేలాగా చెయ్యాలి. అలాగే ట్రీస్ కి కూడా ట్రీస్ కూడా అంతే కదా, అది సేమ్ లాజిక్ అప్లైస్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. సో వి షుడ్ డిస్టర్బ్ ద వే, అంటే వరల్డ్ ఎలా అయితే మన క్రియేటర్ మన ఐ మీన్ లైక్ మన ఆల్ ఈ గాడ్ ఏదైతే ఇచ్చారో మనకి, వీ షుడ్ ట్రై టు ప్రిజర్వ్ ఇట్ యాజ్ లాంగ్. దాంట్లో ఎంత మనకు అవసరం అంత తీసుకోవాలి, కానీ మనకు అవసరం లేదని తీసుకోవడం వేస్ట్. అంటే ఇప్పుడు అందరూ అన్నీ తీసేసుకుంటారంటారు. Obviously we are invading the planet now. We are 8 billion population, aren't we? Obviously, so we need to make conscious decisions so that, and tarvata global warming anedi entundi ఇప్పుడు ప్రపంచంలో. కానీ చాలా బాగుంది సార్. ఎన్ని ఇయర్స్ అయింది, మ్యాంగోస్ కూడా వచ్చినాయి. నేను రాగానే ఫస్ట్ అట్రాక్షన్ అంతా మ్యాంగోస్ మీద. నేను చేసేది ఏం లేదు, మ్యాంగో ట్రీకి మ్యాంగో రావడం అనేది అది దాని ప్రకృతి. దాని ప్రకృతిని మనం వెళ్ళి ఆ మ్యాంగోలను పీకేయడం లేకపోతే ఆ చెట్టును కోసేయడం వల్ల అది రావు. ఇక్కడ చేయలేదు కాబట్టి అది వస్తున్నాయి అంతే, అందుకే వస్తున్నాయి అంటారు. అంటే మ్యాంగోస్ ఆబ్వియస్లీ తీసుకోవాలి కదా సార్ వచ్చినప్పుడు. కొంతవరకు తీసుకోవాలి, కొన్ని వదిలేస్తే పక్షులు, ఇందాకే కోయలు కూస్తుంది కదా, అవును పక్షులు తింటాయి. సో వాటికి కూడా కొంత ఇచ్చేవారు కదా, వాటి తిండి వాటి ప్రదేశం మనం ఆక్యుపై చేసుకుంటే. అంటే మీరు వాటి గురించి కూడా ఆలోచిస్తారు, బట్ మేము మా గురించి మాత్రమే ఆలోచిస్తాం మీకు మ్యాంగో సెన్స్ లో. సో మీరు రాగానే అదే అనుకున్నాం, మీకు చెప్పాను కదా బర్డ్స్ చాలా సౌండ్స్ చేస్తూ. ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్యాలెన్స్ అండి. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈవెన్ మీరు ఇందాక నన్ను టైమింగ్స్ గురించి అడిగారు కదా, సపోజింగ్ మనకు అనుకోకుండా కొంచెం లేట్ అయింది అనుకోండి, సర్టన్ అమౌంట్ ఆఫ్ స్లీప్ వీ నీడ్ టు టేక్. అలాగే సో ఎవ్రీథింగ్ ఈజ్ కీపింగ్ ఇట్ ఇన్ ద బ్యాలెన్స్ సో దట్ వీ డోంట్ డిస్టర్బ్ ద వే ద నేచర్ ఈస్, అంతే. సార్ మీరు ఇప్పుడు ముంబైలో కూడా ప్రాజెక్ట్స్ చేశారు, అంటే అక్కడ కూడా ఏమైనా ఇంకా ప్రొడక్షన్ సైడ్ వెళ్ళే థాట్ ఉందా? అంటే అసలు ఏంటి సార్, ముంబైలో కూడా ఏమైనా ఇలా అకాడమీస్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఓన్లీ ఫర్ మన ఇక్కడ హైదరాబాద్లో ఉందా ఏంటి సార్? మీ అకాడమీ గురించి నాకు ఆ డీటెయిల్స్. గులాబీ సినిమా చేసినప్పుడు అని ముందు తర్వాత ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా మరి అప్పుడు ఇక్కడ అసలు ఇండస్ట్రీ లేదు, ఇక్కడ స్టూడియోలు లేవు, ఇక్కడ మ్యూజిషియన్స్ లేరు, ఎవరు లేరు. అయినా కూడా ఇది ఇక్కడే చేస్తానని నేను అప్పుడు కూడా మొండిగానే ఉన్నా కదా. ఆ తర్వాత కూడా ఇక్కడే చేశాను, ఎక్కువగా నేను వెళ్ళలేదు. బాంబే మూవీస్ వచ్చినప్పుడు కూడా ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ మూవీ నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఇక్కడ ఇంకా అప్పటికి స్టూడియో అంత సెటప్ అవ్వలేదు. ఆ తర్వాత చేసిన బాంబే మూవీలన్నిటికి కూడా నేను ఇక్కడే చేశాను, హైదరాబాద్లోనే. ఓకే, యా. సో వెన్ వీ హ్యావ్ ది కేపబిలిటీ అండ్ పాసిబిలిటీ, మనం ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తాం. ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవ్వడం వల్ల ఇక్కడ కొత్త వాళ్ళకి ఇంకా టాలెంట్, అంటే వాళ్ళకి కొంత ట్రైనింగ్ కానివ్వండి లేకపోతే అవకాశం కానివ్వండి మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం నాకెందుకు అనుకుని అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ చెప్పేవాళ్ళు ఉండరు. సో దట్స్ హౌ ఐ బిలీవ్ ఇన్ నాకు ఎవడో ఒకటి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. నేను మళ్ళీ ఇంకొకటి ఇస్తేనే ఇంకో నలుగురు క్రియేట్ అవుతారు. సో నేను మళ్ళీ మ్యూజిక్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ ఇంకొక నేను చేసిన వాళ్ళు ఎవరైనా అనుకోకుండా ముందుకెళ్తే దే ఆర్ డూయింగ్ గుడ్ మ్యూజిక్, that is also nothing but multiplication of my talent. సూపర్ సూపర్ సార్. అంటే టెక్నికల్గా మీరు అన్నట్లు మీరు చూస్తే అప్పటి నుంచి చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు మీరు.
గులాబీ దగ్గర నుంచే మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్, మీకు ఆ ప్రాజెక్ట్ రావడానికి కూడా రీజన్ టెక్నాలజీ వెరీ మచ్ వెరీ రైట్. ఎస్. సో టెక్నాలజీ ఇస్ యువర్ డిఫరెంట్, అంటే అందరిలాగా అప్పుడు ఒక ప్యాటర్న్ వస్తున్న టైంలోనే మీరు దాన్ని కొంచెం బ్రేక్ చేసి యువర్ మార్క్. సో మేఘాలలో అనే పాట యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మ్యూజిక్, దట్ ఈస్ EDM విచ్ ఈస్ ది ట్రెండ్ టుడే. సో బట్ మేఘాలయ ఇస్ నథింగ్ బట్ EDM యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళకి మనం అవకాశం ఇవ్వడం కంటే ఎక్కువ ఎక్స్పోజర్ రావాలి. అంటే ఇది జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ చూడడము, లేకపోతే దాంట్లో పార్ట్ వాళ్ళు వర్క్ చేయడము, ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇమాజినేషన్ విల్ ఎక్స్పాండ్. ఇలా కూడా చేయొచ్చు అనేది ఒకటి మనం క్రియేట్ చేస్తాం. వాళ్ళ ఒక సీడ్ పాతం, ఆ సీడ్ పాతడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఒక జనరల్ ఆడియన్స్, అంటే చాలా మందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా టెక్నికల్లీ ఇప్పుడు చాలా అప్గ్రేడ్ ఉండాలి, ఇప్పుడు ఏఏ వస్తుంది, సో చాలా అప్గ్రేడ్ ఉండాలని చెప్పి చాలా మంది ట్రై చేస్తుంటారు. అండ్ మ్యూజిక్లో కూడా ఇలా కావాలి కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి, దాని సోర్స్ అనేది ఎక్కడ, ఇట్లా న్యూగా ట్రై చేయాలి అంటే ఇట్లా అనేది చాలా మందికి తెలియదు నార్మల్ పీపుల్కి. అంటే ఇప్పుడు మీరు ఒక అకాడమీ ఉందండి, వాట్ ఎవర్ మీదే కాదు వేరేది ఉన్నా సరే, సో న్యూగా ఒక స్టూడెంట్ వచ్చారు, మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నాడు, తన కెరియర్ స్టార్ట్ చేస్తున్నాడు, న్యూగా నేర్చుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీ అకాడమీ నుంచి అంటే మీరు ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్? అంటే మీ అకాడమీ అనే కాదు, ఒక మ్యూజిక్ అంటే మీలాగా కొంచెం కొత్తగా చేయాలి, ఇప్పుడున్న దానికి వాళ్ళు డెవలప్మెంట్ చూయించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, అండ్ ఎవరైతే అప్ టు డేట్ ఉంటారో వాళ్ళే ప్రెసెంట్, వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని ఒక ఇంథూజియాజం, స్టూడెంట్స్లో కూడా ఒక ఇంథూజియాజం కూడా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్లీ మనలో ఒక చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒకటి చేయాలంటే ఒక భయం ఉంటుంది, ఇది చేయొచ్చా చేయకూడదు అనేది. ఆ భయం ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. సో ఈ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ఆ భయం తీసేస్తాం. సో మా దగ్గర వచ్చే ఎంతోమంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పాపం వాళ్ళు దే కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఆల్ దట్. వాళ్ళకు ఈ ఎట్లా మాట్లాడాలో తెలీదు, ఇది ఇలా మనం హ్యాండిల్ చేయలేదు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా ఉంది, సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కెమెరా తీసుకుని ఈ 3 లక్షలు నీ చేతిలో కింద పడిపోతే నాకేం ప్రాబ్లం లేదు, దిస్ ఈజ్ హౌ ఐ స్టార్ట్ మై క్లాస్.